బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే అస్సాంలో మాత్రం వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో అస్సాం అతలాకుతలమవుతోంది. తుపానుతో కూడిన భారీ వర్షం ధాటికి గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల ఉన్న సీలింగ్లోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. నడివేసవి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఒక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. అయితే ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా రివర్స్లో ఉంది. అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బిక్కు బిక్కుమంటూ గడిపే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇక అస్సాంలో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫానుతో కూడిన భారీ వర్షాల ధాటికి అస్సాం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల ఉన్న సీలింగ్లోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రయాణికులకు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి గానీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కొద్దిసేపు కార్యకలాపాలను నిలిపివేశారు. 6 విమానాలను మళ్లించారు. అయితే ఈ విమానాశ్రయం అదానీ గ్రూప్ నియంత్రణలో ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా తుపాను ధాటికి ఎయిర్పోర్ట్ లోపల ఉన్న ఆయిల్ ఇండియా కాంప్లెక్స్ లో పెద్ద చెట్టు విరిగి పడిపోయింది. దీంతో అక్కడున్న రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయిందని చీఫ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఉత్పర్ బారోహ్ వెల్లడించారు. ఆ చెట్టు చాలా ఏళ్లదని, తుపాను తాకిడిని తట్టుకోలేకపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్ల ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఎయిర్పోర్ట్ లో సీలింగ్ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అందులో భారీ వర్షం ధాటికి ఒక్కసారిగా సీలింగ్ కూలిపోగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.